ఇక రాబోయేటటువంటి రోజుల్లో ట్రంప్‌కి పెద్ద సినిమానే కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సాధారణ గొడవ పెట్టుకోకూడదు. అది వాళ్ళ కుటుంబాలతో ఎట్లా ఉంటుందనడానికి సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడం, చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణం కావడం. ఒకప్పుడు చంద్రబాబు అధికారం దిగటం, 2 టర్మ్స్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైనది. ఇదే ఇప్పుడు ట్రంప్‌కి పెద్ద తలనొప్పి కాబోతుంది. వాళ్ళ పార్టీని సర్వనాశనం చేసేటందుకు ఎలన్ మస్క్ ఇంపాక్ట్ కారణం కాబోతుంది. తాజాగా 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నోటీస్ జారీ చేశాడు ఎలన్ మస్క్. గత వారం రోజుల్లో మీరు ఏం పని చేశారో బుల్లెట్ పాయింట్స్ పెట్టండి, ఒక 5. మీరు అది పెట్టకపోయినా లేదా అందులో ఫెయిల్ అయినా మీరు పంపించిన ఆ పాయింట్సే మీ రిటైర్మెంట్ అవుతుంది, మీ ఉద్యోగాలు పోయినట్టే అన్నట్టు. ఇప్పటికే ఉద్యోగుల్ని ఇష్టం వచ్చినట్టు బదిలీలు కానీ లేదంటే చర్యలు కానీ వేధింపులు కానీ జరుగుతున్నాయి. విసిగెత్తిపోతున్నారు ఉద్యోగులు. 20 లక్షల కుటుంబాలు, ఇంటూ కుటుంబానికి 4 వేసుకున్న 80 లక్షల మందిని ఇప్పుడు దూరం చేసినట్టు. వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కలిపితే కనీసం 2-3 కోట్ల మందిని ట్రంప్కి ఎగనెస్ట్గా తయారు చేసింది. దానివల్ల ఏమన్నా ట్రంప్కి ప్రయోజనం ఉంటుందా అంటే నథింగ్. నిజమైన తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అందరు ఉద్యోగుల్ని ఒకే ఘాటిని కట్టి ఏడిపిస్తే రివోల్ట్ అవుతారు.